వెల్కమ్ టు ఏపీ టీవీ 10 న్యూస్. రాష్ట్రంలో అబద్ధాల గారిడి చేసేందుకు బయలుదేరిన చంద్రబాబు కూటమి ప్రజలను నమ్మించేందుకు వస్తున్నాడు. అబద్ధాల చంద్రబాబు నాయుడిని నమ్మకండి అని వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జ్ మురళీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సాతనూరు, అగసునూరు, తుమ్మిగనూరు, ఆర్లబండ, కామనదొడ్డి, కందుకూరు, కడిదొడ్డి గ్రామాల్లో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు, గ్రామ సర్పంచులతో కలిసి భారీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామాన వారికి బ్రహ్మరథం పట్టారు. అలాగే అగసునూరు వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బివై రామయ్య, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై బాలనాగరెడ్డిలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వాలంటీర్లు ప్రతి ఇంటికి, ప్రతి గడప దగ్గరికి వెళ్లి అవ్వలకు, తాతలకు, వికలాంగులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు ప్రతి నెల 1వ తారీఖున ప్రతి ఇంటి తలుపు తట్టి వారికి పెన్షన్ అందజేసేవారు. దానిని ఓర్వలేక ఈ చంద్రబాబు నాయుడు వాలంటీర్తో పెన్షన్ పంపిణీ చేయరాదని కోర్టుకెళ్లారన్నారు. అందుకే మొన్న నెల ఆఫీసు చుట్టూ తిరిగి 130 మంది పైగా వృద్ధుల చావులకు చంద్రబాబు నాయుడు కారణమయ్యారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట అని, రానున్న ఎన్నికల్లో అబద్ధాల హామీలతో మీ ముందుకు వస్తుంటారని, వారి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి అని, ఒక వాల్మీకి కుటుంబ సభ్యుని నమ్మి నాకు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగిందని, ఒక ఓటు ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డికి, 2వ ఓటు ఎంపీ అయిన నాకు ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, 3 పార్టీలు కలిసి కూటమిగా వచ్చిన ప్రజలు మిమ్మల్ని కాలగర్భాల కలపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమీ చేయలేదని, తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో అన్ని సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మరొకసారి మోసం చేయడానికి వస్తున్నాడని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 4వసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ఆయన అన్నారు. ఇందులో భారీగా ప్రజలు, వైసీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. బీసీలను ఆదరించే కుటుంబం ఏదైనా ఉంది అంటే అది బాలనాగరెడ్డి కుటుంబమే అని ఎంపీ అభ్యర్థి అన్నారు. మనందరికీ బీసీ వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి మనకి అందరికీ గుర్తించి న్యాయం చేసినాడు. మన వాల్మీకి అయిన బిబి రామయ్య గారిని ఎంపీగా నిలబెట్టి మన బీసీలకు కూడా న్యాయం చేసినాడు. మనం బీసీలు ఇదే గుర్తించుకొని అవతలాలు అబద్ధాలు మాటలు ఎన్నుకున్నగా మన ఎమ్మెల్యే గారికి 1 ఓటు, మన బిబి రామయ్య గారికి 1 ఓటు భారీ బడ్జెట్గా వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక డాక్టర్ మధుసూదన్ బాగుపడినాడన్నా, ఇంకొకరు బాగుపడినారన్నా. బీసీలను ఆదరించే అత్యధిక జిల్లాలోనే అత్యధికంగా బీసీలను ఆదరించే కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక బాలనాగరెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు. వాళ్ళ ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. మనకు ఉన్నటువంటి రాఘవేంద్ర వాళ్ళ నాయన పేరు ఏం పేరు? రామిరెడ్డి. రామిరెడ్డిని కేడీసీసీ చైర్మన్ గా చేసింది ఎవరై చేసింది కదా? 35 సంవత్సరాలు తెలుగుదేశం తరఫున నువ్వు కష్టపడి పని ఆడజేసివి పిలిచి ఏదోలే పాపం ఇన్ని రోజులు కష్టపడి నష్టపోయినారు, ఏదో కులంలో దిగులాడుతున్నారు, నువ్వు బీసీ కదా అని ఆదరించి పక్కన పెట్టుకొని నీకు పదవి ఇప్పిస్తే ఇవాళ నువ్వు కూడా సేమ్ చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటుకు తయారవుతావా? ఏందయ్యా నువ్వు చేసే పరిస్థితి? నువ్వు ఏడను తల్లిపాలు తాగి తల్లినే రొమ్మునే గుద్దినట్టుగా నీ పరిస్థితి కాదా? నువ్వు వాళ్ళ విన్న పోటీ చేయాల్సినటువంటి వ్యక్తివి. ఎందుకంటే ఆ రోజున నీకు అదే రాకపోతే ఇవాళ సీటే లేదు కదా. అసలు చంద్రబాబు నాయుడిని నమ్మి ఒకటే చెప్తున్నావు రాఘవేంద్రకు, చంద్రబాబు నాయుడిని నమ్మి నువ్వు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ రోడ్డు పాలు అవుతావు. ఖచ్చితంగా నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు మోసగాడు, మిమ్మల్ని వాడుకుంటాడు, మీ డబ్బులు అయిపోచేస్తాడు. ఖచ్చితంగా నమ్మొద్దు, జాగ్రత్త పడు సుమా. ఒకసారి మంచిగా చెప్తున్నా, నేను పోయింది ఎంపీకి అవకాశం ఇచ్చిన. నేను ఎంపీ కావడానికి కారకులు ఎవరయ్యా? లోకల్లో వీళ్ళు రికమెండ్ చేయకపోతే అవుతుందా? మరి
జగన్మోహన్ రెడ్డి చేయాలనుకున్నా లోకల్ వీళ్ళు రికమెండ్ చేయాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున ఇవాళ ఇచ్చినారు కదా, నేను రేపు పొద్దున వెళ్ళిపోటు పడితే దేవుడు నన్ను క్షమిస్తాడా? లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, నిజాయితీని, చిత్తశుద్ధిని, ఒక దమ్ము ధైర్యాన్ని నమ్మండి. మీరు మళ్ళీ ఒకసారి పొరపాటు చేయొద్దు. ఈసారి పోయినసారి ఫ్యాన్ గాలి 24,000 ఓట్ల మీద తిరిగింది మెజార్టీ స్పీడు. ఈసారి గెరగెర గెరగెర ఫ్యాన్ చెప్తే నా సాధారణంగా 50,000 దగ్గర ఉండు. ఆ ఫ్యాన్ గాలి సైకిల్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలా? ఖచ్చితంగా చెప్తున్నాం. రాష్ట్రం నుంచే కాదు, రాష్ట్రం నుంచి ఎట్టాగా వెళ్ళిపోతారు. అందుకొరకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోడు. ఎప్పుడైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు మనిషి. ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళిపోయేవాడు, ఇక్కడ ఉండేవాడు కాదు. అందుకొరకే చెప్తున్నాం, రేపు ఎలక్షన్లు కాగానే జిల్లా నుంచే కాదు రాష్ట్రం నుంచే మీరు కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చాను చూస్తారు కదా. ఎలక్షన్లు కాగానే తెలుగుదేశం ఆఫీసులకు అన్నిటికీ ఖచ్చితంగా తాళాలు కనపడతాయి. మీరు కావాలంటే చూసుకొచ్చిన సంగతి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇన్ని పనులు చేసి ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి అనేది లేకుండా, ఎవరు కష్టపడకుండా ఇంటి దగ్గరికి అందించి 2,70,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో అమ్మఒడి ద్వారా, ఆసరా ద్వారా. బీసీలు అంటే ఎవరు? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా ఓసీలు అనుకునే వ్యక్తిత్వం గల వ్యక్తి ఎవరంటే బాలారెడ్డి అని ఈరోజు ఎంతో అభిమానంతో నా ఆయనకు బీసీలు ఉంటారు. అలాంటివన్నీ గుర్తు పెట్టుకుని ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతారు. మాకు ప్రజలు ఎక్కడ పోయినా వస్తారు. ఎందుకంటే అభిమానం, ప్రేమ అనేది మా మీద ఉంది కాబట్టి, మా కుటుంబం మీద. ఇప్పుడే చెప్పాడు, 3 సోదరికి మళ్ళా ఎమ్మెల్యే సీటీయాలంటే చిన్న ఆశామాష కాదు. ఎందుకంటే ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చాము మేము, జనాల్లో నుంచి పైకి వచ్చాము. అలాంటి కుటుంబం కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నాడు. తప్పకుండా మళ్ళీ ఈ కుటుంబానికి ఇవాళ వీలైతేనే గెలుస్తారని పెట్టడం జరిగింది. అయితే ఎంతో మంది నాకు చెప్పాడు, ఇప్పుడే నేను చెప్పకూడదు, వాల్మీకి సోదరుడే చెప్పాడు మా కేటీసీ బ్యాంక్ చైర్మన్ గురించి. అప్పుడు రామిరెడ్డికి ఇచ్చి ఈ పొద్దు మా మీదే వెన్నుపోటు పడుస్తున్నాడని. అయినా మనమే ఆలోచన చేయాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటాడు, వీళ్ళు 3 సీట్ ఇచ్చాడు, వీళ్ళ అబ్బ సొత్తా అని. మా అబ్బ సొత్తా అని అడుగుతాడు మమ్మల్ని. అంటే నేను ఒకటి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు రామారావుని వెన్నుపోటు పోసి ఆయన అబ్బ సొత్తా పార్టీని లాక్కోవడానికి అని సభాముఖంగా అడుగుతున్నాడు. ఎందుకంటే రామారావు ఆయన ఆ రోజు పార్టీ పెట్టకపోతే అప్పట్లో ఎక్కడ ఉండేవాడు తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, మంత్రి అయ్యాడు అప్పట్లో. ఆ మంత్రి అయినందుకే రామారావు గారు కూతుర్ని ఇవ్వడం జరిగింది. అవన్నీ మర్చిపోయి ఆ రోజు కాంగ్రెస్ ఎప్పుడు పోతేనే తక్కని మళ్ళా పోయి మామకాలు పట్టుకుపోయినాడు. ఇక బిడ్డలు ఇచ్చిన తప్పు కోసము ఆయన పార్టీలో చేర్చుకున్నాడు. సరేలే ఏదో అల్లాడు కదా కూతుర్ని ఇచ్చిన అంటే, కూతుర్ని ఇచ్చిన సార్లు నువ్వు ఈ పదవే కావాలని లాక్కున్నాడు రామారావుని. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళా కౌతాలకు వస్తున్నాడు. ఈరోజు ఒకసారి గుర్తుపెట్టండి, మన భయం ఎంత ఉందో మా జగన్మోహన్ రెడ్డి మా భయం ఎంత ఉందో. ఒకసారి బాలకృష్ణ పంపిస్తాడు, ఒకసారి ఆయన వస్తాడు. భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటేనే నిద్రలో కూడా ఆయనే కనపడతాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితి ఏర్పరిచిన మా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి, రైతుల కోసం ఆలోచన చేసే వ్యక్తి, అక్కా చెల్లెళ్ళ కోసం ఆలోచన చేసే వ్యక్తి, అవ్వ తాతల కోసం ఆలోచన చేసే వ్యక్తి. ఎవరు కూడా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 2004లో తన తనయ్యని చూశారు రాజశేఖర రెడ్డి. ఆ రోజుల్లో కూడా ఆయన ఈ పథకాలు పెట్టడం జరిగింది. ఆ పథకాల్ని వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనుకుంటారు, పాపం ఎంత కష్టపడి వచ్చారో నా మొగుళ్ళు ఈ ఎండ కాబట్టి అని మమ్మల్ని కూర్చోతున్నారు. అందుకే వద్దు ఆలోచన చేసుకొని పాపం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒక్కటే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమి